హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది రొయ్య పొట్టు గోంగూర కూర నెల్లూరు స్టైల్లో ఎలా చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. గోంగూర 2 కట్టలు, దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. రొయ్య పొట్టు 1 కప్పు, దీన్ని శుభ్రంగా 3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి. టమోటాలు 3, ఆనియన్ 1, పచ్చిమిర్చి 15, వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రలో గోంగూర తీసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 2 మినిట్స్ ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, రొయ్య పొట్టు వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి వీటిని 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. గోంగూరలో పులుపు సరిపోకపోతే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా పొంగుతూ ఉంటుంది, మూత పెట్టుకోకుండానే ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత వాటర్ కంటెంట్ తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపి 10 మినిట్స్ పక్కన ఉంచి చల్లార్చుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడే గల్లుప్పును వేసుకోవాలి. దీనిలో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ముద్దపప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ ఉంటే మెత్తగా రుబ్బుకోలేము. ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత ఇంతకుముందు తీసిపెట్టిన వాటర్ను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్య పొట్టు కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని ఆమ్లెట్ కాంబినేషన్తో తీసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.